నేను రోజు పేపర్లో చూస్తున్నాను. అసలు మనకి తెలియని కవులు, పండితులు, గాయకులు అందరికీ సంబంధించిన జయంతులు, వర్ధంతులు ఈ పక్క దాంట్లో జరిపిస్తున్నారండి. ఎంతమంది వెళ్ళి చూస్తున్నారండి? ఎంత గొప్ప విషయం నిజంగా అనేది. నేను రోజు పేపర్లో చూసి ఎంత పుణ్యాత్ముడు అనుకుంటాను. అది కొందరిని మర్చిపోయాం మనం పూర్తిగా. వాళ్ళు అంతా ఇలాంటి కవి ఒకడు ఉన్నాడా అనిపిస్తుంది అది చూస్తే. నాటకాలు వేసేవాళ్ళు, గాయకులు ఎంతమంది అసలు చరిత్ర మర్చిపోయింది. ఇవాళ యువతరానికైతే అసలు వాళ్ళ పేర్లే తెలియవు. లేకపోతే ఒక తిరుపతి వెంకట గౌరు గురించి, ఓ జాషువా గురించి ఎవరు చెప్తారండి ఇవాళ? ఎంతమందిని మర్చిపోయాం మహానుభావుల్ని. మధురాంతకం రాజారాం ఎంత కథా రచింది ఎవరికైనా తెలుసా? తెలుసుకోవాలి కదా. అవి అలాంటి కార్యక్రమాలకి యువతరాన్ని పంపించాలి. కాస్త వెళ్ళి చూడు, కాస్త విను, 2 ముక్కలు తెలుస్తాయి. అలాగే దాంపత్యంలో కూడా ఇది చాలా ముఖ్యం. మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు, బారిస్టర్ భారతదేశం అవి చదివితే దంపతులు ఎప్పుడు విడిపోరండి, చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మునిమాణిక్యం గారిది అన్ని దంపతులు సరదాలే ఉంటాయి అందులో. అన్ని దంపతులు ప్రతిదీ తేలిగ్గా తీసుకోవడమే. ఈయన ఏదో ఈవిడికి ఆయనకి ఏదో తగాదా అయింది భార్యాభర్తలు ఇద్దరికి. ఆయనకేమో టీచర్ కదా, సాయంత్రం టీ తాగాలి కదా, మేడం నుంచి దిగుతున్నాడు, టీ ఇస్తుందో ఇవ్వదో అని కోప్పడ్డాడు కదా అందుకని. కానీ టీ తాకపోతే ఉండడు, అందుకని మెట్లు దిగుతున్నట్ట. ఈవిడ కూడా పాపం చూసి ఎలాగో అలా వెర్రి బ్రాహ్మణుడు టీ తాకపోతే ఉండడు, అసలు టీచర్ కూడా అంటే టీయాం చరతీతి టీచర్ అహా కదా, టీ తాగేవాడే టీచర్ అంటే. అందుకని నేను ఏదో ఇవ్వాలని ఈవిడ కూడా ఓ టీ కలిపి పట్టుకెడుతుంది. కానీ ఈవిడికి ఒక అహం ఏమిటంటే పాపం ఆయన వచ్చి అడగకూడదా, ఆయన వచ్చి అడగకూడదు, ఎంతసేపు నేనే వెళ్ళి ఇవ్వాలా, ఆడవాళ్ళు ఎంత లోకువా నా పాపం ఆవిడ అనుకుంటా. ఈయనేమిటి ఇవ్వకూడదా, భార్య ధర్మం కదా, నేను కిందకి వెళ్ళాలా అని ఇద్దరు బిగిశారు ఇక్కడ. ఈ సీన్ ఆయన ఎంత అందంగా వర్ణించాడంటే, ఈయన 5-6 మెట్లు దిగాడు మేడ నుంచి, ఈవిడో 4 మెట్లు ఎక్కింది. ఎక్కిన తర్వాత మధ్యలో ఇద్దరు ఇలా అడ్డమయ్యారు. వెంటనే ఈయనకు కొంచెం కోపం కదా, అందుకే నేను మూర్ఖులకి దారి ఇవ్వను అన్నట్టే. ఆవిడ చాలా తెలివైంది, పోన్లేండి నేను ఇస్తాను అని తప్పుకుంది. ఒక్క మాటలో ఎంత తెలివి చూపించి సంసారం నిలబెట్టాడండి. ఆవిడకి ఏదో కోపం వచ్చాను, నేను మూర్ఖులకు దారి ఇవ్వను అంటే ఇప్పుడు మూర్ఖురాలనే కదా. వెంటనే ఆవిడేమంది, నువ్వు మూర్ఖుడు వల్ల నా కొంపలంటూ పోతాయి భర్త నా మాట అంటే. వాళ్ళ అమ్మ అలా నేర్పలేదు ఆవిడకి. అందుకని పోన్లేండి నేను ఇస్తాను అంటే ఎవరికి? ఆవిడ మూర్ఖుడికే. మరి మీరే అన్నారు కదా, నేనేమన్నా అన్నానా? ఇంత తెలివైన చలోక్తులు ఉన్నాయండి. ఇవి చదివితే సంసారంలో తగాదాలు ఉండవు. ఇవాళ ప్రతిదీ తగాదా, ప్రతిదీ గొడవ. ఇవి పోవాలి అంటే ముందు ఇది నరసింహ అచ్యుత నరసింహ స్థితిలో ఉన్నా సరే ఆయన ఆత్మనిష్ట విడిచిపెట్టాలి. అందుకే దంపతులు పెళ్ళయింది మొదలు కనీసం అంతకుముందు ఎలా ఉన్నప్పటికీ పెళ్ళయిన తర్వాతైనా పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట అచ్యుత స్థానం కోసం జపం చేయాలి.